సో హే గైస్, హలో, అందరికీ నమస్కారం. నా పేరు అజయ్. సో నాది సొంతూరు అయితే మాది ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ అనమాట. కానీ మేము ఇక్కడ ప్రజెంట్ ఉండేది గుంటూరు అనమాట. ఓకే, సో నాది నాది ఎంబీబీఎస్ అనేది దబావ్ మెడికల్ స్కూల్ ఫౌండేషన్ ఫిలిప్పీన్స్లో నుంచి అయిపోయిందనమాట. నాది మొన్ననే గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇక్కడ రాయాలని. సో కాబట్టి ఎఫ్ఎంజీ అంటారు ఎగ్జామ్ని. కాబట్టి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత రాశాను. ఆ ఎగ్జామ్ అనేది పాస్ అయిపోయాను. ఓకే, మా జూలైలో రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయాను బై గాడ్స్ గ్రేస్. ఓకే, సో గైస్, ఈ వీడియోలో నేను మా కాలేజ్ గురించి అయితే, డిఎంఎస్ఎఫ్ గురించి అయితే కొన్ని నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఓకేనా? సో గైస్, నేను ఈ వీడియోలో చెప్పేది అన్నీ ఏంటంటే, నేనేమి ఐస్ క్రీమ్ వేస్తూ బిస్కెట్లు వేస్తూ అంటే ఉన్నది లేనట్టుగా చెప్పడం కానీ అలా అయితే చేయను అనమాట. ఎందుకంటే ఈ వీడియో చూసేది అందరూ ఏంటంటే మాలాంటి స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అనమాట. సెకండ్ ఇయర్ అయితే ఎవరైతే కొత్తగా వెళ్తున్నారు కదా, వాళ్ళైతే కష్టంగా చూస్తారు. కాబట్టి నేనేమి ఐస్ క్రీమ్ వేసి బిస్కెట్లు వేసి అలా అయితే వీడియో ఎప్పుడు చేయను అనమాట. అక్కడ ఉన్నాయి నిజాయితీగా చెప్తాను అనమాట. ఎందుకంటే నేను కూడా అప్పట్లో ఇలానే యూట్యూబ్లో వీడియోలు చూసేసి నమ్మేసి అలా వెళ్ళాను అనమాట. కాబట్టి ఎవ్వడు సరిగా చెప్పేవాడు కాదు. కాబట్టి డోంట్ వరీ, మీ బాధపడకండి. నేను ఉన్నది మొత్తం చెప్తాను అనమాట. సో వినండి, కొంచెం మంచిగా వినండి. ఓకేనా? సో గైస్, స్టార్టింగ్లో అయితే నేను కూడా దబావ్ అంటే ఫిలిప్పీన్స్ గురించి చాలా విన్నాను. అక్కడ ఉండే వాతావరణం కానీ, అక్కడ వాళ్ళు మాట్లాడే భాషలు కానీ, ఫుడ్ కానీ అవన్నీ విన్నాను అనమాట. కానీ రియల్లీ గైస్, అక్కడ క్లైమేట్ ఏంటంటే మీకు ఓన్లీ వర్షాకాలము, ఇంకోటి సమ్మర్ సీజన్, అంతే. ఈ రెండే ఉంటాయి అనమాట. ఎప్పుడు చూసిన వానలు పడుతుంటాయి, ఎండ మాత్రం విపరీతంగా ఉంటుంది. అందుకని ఏం చెప్తానంటే, అందరూ ఒక గొడుగు తీసుకెళ్ళంటారు చెప్తాను మీకు. వండకి మీకు వానకి ఎండకి రెండింటికి పనికి వస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇంకా అక్కడ భూకంపాలు అయితే ఖచ్చితంగా అంటే వస్తుంటాయి. వారానికి 2-3 సార్లు వస్తూనే ఉంటాయి. కానీ భూకంపాలు అంటే ఇట్స్ ఓకే, మరీ పెద్దగా రావు. చిన్నదంటే ఈ అంటది వెళ్ళిపోద్ది. కాబట్టి డోంట్ వరీ, అదనమాట. సో కాబట్టి ఫుడ్ విషయంలో అయితే అసలు మీరు బాధపడాల్సిన పనే లేదు. ఫుడ్ ఒక మీద హాస్టల్లో మంచి అంటే ఫుడ్ బాగానే పెడతారు. ఓకేనా, పర్లేదు, తినచ్చు. కానీ కాకపోతే అక్కడ కూరగాయలు చాలా మంచి దొరుకుతాయి. ఒకసారి చూడండి, నేను చాలా వీడియో చేశాను అన్నమాట, అక్కడ కూరగాయల గురించి చేశాను. సో కూరగాయలు మాత్రం అన్నీ దొరుకుతాయి. మనకి కాలేజ్ పక్కనే చాలా రెస్టారెంట్లు ఉంటాయి. ఇండియన్ రెస్టారెంట్లు బొచ్చంతలు ఉన్నాయి. అన్ని దోశలు, ఇడ్లీ, వడలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఫుడ్ బెడ్ క్లైమేట్ గురించి మాత్రం చాలా బాగుంది. ఇంకోటి, అక్కడ మాట్లాడే భాషలు అక్కడ ప్యూర్ ఇంగ్లీష్ అనమాట. మీకు అక్కడ ఫిలిపినో బిస్యా మాట్లాడతారు, నాకు వచ్చే భాష. కానీ ఇంగ్లీష్ వస్తే చాలు. అక్కడ చిన్నపిల్లలు ముసలోళ్ళు అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు అనమాట. కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? కాబట్టి ఇవంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ కాలేజ్ గురించి మాట్లాడదాం. సో గైస్, ఒకటి చెప్తున్నాను, అంటే బై హార్ట్ఫుల్ చెప్తున్నాను. అంటే వాళ్ళు కంపేర్ టు, నేను చాలా వీడియోస్ చేస్తుంటా కదా, అంటే రకరకాల స్టూడెంట్స్ని కలుస్తుంటాను వివిధ కాలేజీలో, ఫిలిప్పీన్స్లో కాలేజీలో. సో అందరితో మాట్లాడి నాకు ఒకటేంటంటే, అంటే కంపేరింగ్ ఆల్ ద కాలేజ్ ఇన్ ఫిలిప్పీన్స్, అన్ని కాలేజ్తో పోలిస్తే నాకు దబావ్ అని కొంచెం బాగా అనిపించింది. అంటే దబావ్లో ఏంటంటే మనకి బాగా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మన రూల్స్ అనమాట. ఇంకోటి చదువు పరంగా కానీ సూపర్ అనమాట, అమేజింగ్. ఎందుకంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా చాలా రూల్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే, మనం అసలుకే అబ్రాడ్ వెళ్తున్నాం, ఫారిన్కి వెళ్తున్నాం. ఇంకా మనం ఇక్కడ హాస్టల్లో ఉంటేనే మనకంటూ కంట్రోల్ ఉండడం. ఆడ పోయిన తర్వాత కంట్రోల్ కొంతమంది అందరు కాదు, కొంతమంది. కాబట్టి దబావ్లో అయితే మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. స్ట్రిక్ట్ రూల్స్ ఉండటం వల్ల కాబట్టి మేమైతే కొంచెం భయంతో బాగా చదువుతాం అనమాట. ఓకేనా? దాంతో ప్రకారం ఏంటంటే, మీకు ఇక్కడ కాలేజెస్ అనమాట మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయిపోతే 8 నుంచి 5 వరకు, లేకపోతే 9 వరకు, అలా అంటే డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి అనమాట.
సో క్లాసెస్ కూడా బాగుంటాయి. క్లాస్కి 140 అలా ఉంటారన్నమాట. సో అన్ని ఏసీ క్లాసెస్ ఉంటాయి, అన్ని ఎవరికైనా తెలిసింది. అక్కడ మన టీచింగ్ కూడా మొత్తం ఇంగ్లీష్ అనమాట, అన్ని ఇంగ్లీష్లోనే చెప్తారు. అక్కడ ఉండే టీచర్స్ అనమాట, అబ్బబ్బా వాళ్ళందరూ ఎంత మంచోళ్ళు అంటే చాలా మంచోళ్ళు అనమాట. అంటే మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మీకు వాళ్ళు కొంచెం సైకోగా అనిపించవచ్చు, కానీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళందరూ చాలా బాగుంటారు అనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటారంటే మన కోసమే కదా స్ట్రిక్ట్గా ఉండేది, చెప్పండి, అంతే కదా. కాబట్టి ఎవరైనా స్ట్రిక్ట్ ఉండాల్సిందే, అదనమాట. కానీ అక్కడ డీన్ అనమాట, అక్కడ ప్రిన్సిపల్, ఆయన మాత్రం సూపర్ అనమాట. కానీ అంటే వేరే కాలేజ్లో డీన్ అయితే అసలు దగ్గర కూడా రానివారు అనమాట. కానీ మా కాలేజ్ డీన్ అయితే అసలు డిఎంఎస్ఎఫ్లో అయితే సూపర్ అనమాట. నేనే వెళ్ళి చాలాసార్లు కలిసాను. ఇంకా నువ్వు ఏదైనా బాధ ఉంటే చాలు, నువ్వేమైనా బాధలు ఉంటే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అంటే నువ్వు వెళ్ళి ఆయన్ని కలవచ్చు, బాగా సపోర్ట్ చేస్తాడనమాట. ఓకేనా. అక్కడ ఇంకోటి, అక్కడ క్లినికల్ ప్రాక్టీస్ కూడా చాలా బాగుంటుంది. డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా క్లాసెస్ ఉంటాయి, అంత క్లాసెస్ ఉంటాయి. అంటే సాయంత్రం పూట ఈవినింగ్ టు ఇంకా నైట్ వరకు మొత్తం ఏంటంటే ప్రాక్టికల్స్ ఉంటాయి అన్నమాట. అనాటమీ ల్యాబ్ ఉంటాయి చూడండి, అనాటమీ ల్యాబ్, కడావర్స్ ఉంటాయి, మ్యూజియం ఉంది, పెథాలజీ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్, ఎవ్రీథింగ్. ఓకేనా. అన్ని రకరకాల అన్నీ ఉన్నాయి. క్లినికల్ చేయడానికి ఆస్కిల్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి అనమాట. మళ్ళీ అక్కడ ఎగ్జామ్స్ అనేది మొత్తం ఎంసీక్యూస్ అనమాట. ఎంసీక్యూస్ అక్కడక్కడ మనకి ఏంటంటే మన ఎంసీక్యూస్ ఎక్కువగా అంటే మనకి ఫస్ట్ ఇయర్ నుంచే సాల్వ్ చేస్తాం కాబట్టి మన ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి చాలా చాలా మంచిగా ఉంటుంది అనమాట. చాలా మనం ప్రాక్టీస్ అవుతాం, బాగా దానికి అలవాటు పడతాం కాబట్టి మనకి అది మాత్రం నాకు బాగా నచ్చింది. నాకు ఒకటి నచ్చని ఏంటంటే అక్కడ ఏంటంటే వారం ఎగ్జామ్ పెడతారు. అబ్బా వారం ఎగ్జామ్ పెడతారు, అసలు టైం ఉండదు చదువుకోవడానికి. వారం అసలు ఎగ్జామ్ అసలు ఎగ్జామ్ అంటూ ఏమి ఉండవా, చిరాకు వస్తుంది ఒకసారి. అక్కడ ఏంటంటే మొత్తం సెమిస్టర్ అంటే 1 ఇయర్కి 2 సెమిస్టర్స్, 6 months 6 monthsకి మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. కొన్ని టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే మంత్లీ వన్స్ అనమాట. అదే మంత్లీ వన్స్ పెట్టేది అంటే ప్రీలిమ్స్, మిడ్ టర్మ్స్, ప్రీ ఫైనల్స్, కాంప్రీ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ మధ్యలో 4 weeks ఉందా, ఆ 4 weeks అంతా ఎగ్జామ్సే. అంటే సండే పెడతారు, లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చి పెడతారు, వీకెండ్స్ అంతా ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ ఆ ఎగ్జామ్ వల్ల మనకి స్టార్టింగ్లో కొంచెం అలా ఉండొచ్చు, కానీ తర్వాత ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ పెడతారు కాబట్టి అంటే ఆ వీక్లో జరిగిన ఆ టాపిక్స్ మనం ఈజీగా రివైజ్ చేసేసి మంచిగా చేసుకోవచ్చు. అది అర్థమవుతుంది మనకి. ఓకేనా. ఇంకోటి, ఇది కాలేజ్ అనమాట. కాలేజ్ చాలా బాగుంటుంది, స్టడీ పరంగా చాలా అయితే బాగుంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి కాలేజ్ ఫీజు గురించి మాట్లాడదాం. ఓకేనా. సో కాలేజ్ ఫీ అయితే గైస్ మీకు మొత్తం అంటే ఓన్లీ కాలేజ్ ఫీ అయితే మీకు మామూలుగా అయితే 4 lakhs అవుతుంది. 4 lakhs INR అవుతుంది. 4 lakhs రూపీస్ పర్ ఇయర్. అంటే 4 years కాబట్టి దగ్గర 16 lakhs అవుతుంది, ఓన్లీ కాలేజ్ ఫీ అంటున్నాను. ఓకేనా. బిఎస్ ఎలాగో ఒక 10 to 12 lakhs అవుతుంది. 10 to 12 lakhs ప్లస్ ఇది 16 lakhs ఎంత దగ్గర 30 వేసుకోండి. ఓకేనా. మళ్ళీ మీ ఎక్స్పెన్షన్స్కి అంటే నువ్వు మనీ కరెక్ట్గా వాడితే 45 lakhsలో అయిపోతుంది నీకు. మొత్తం అన్నీ A to Z మొత్తం 45 lakhsలో అయిపోతుంది అనమాట. ఓకేనా. డన్. నెక్స్ట్ వన్, అక్కడ చాలామంది ఏంటంటే ఫెయిల్ చేస్తారనమాట. పాస్ అవ్వకపోతే ఫెయిల్ చేస్తారు. అంటే ఫెయిల్ చేయటం ఓకే, కానీ మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిపోతే అమ్మో 50,000 30,000 అలా అడుగుతారన్నమాట ఒక సబ్జెక్ట్కి. కాబట్టి మనం బాగా చదవాలి. ఏం లేదు, అక్కడ నువ్వు మంచిగా వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వ పాస్ అయిపోతావు. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా. సో మొత్తానికైతే నాకైతే బాగా నచ్చింది. అంటే గ్రాడ్యుయేషన్ అయితే చాలా బాగా చేస్తారు. అంటే అక్కడ మనీ ఎక్కువ అవుతుంది, బట్ హౌవర్ మనీ ఇంపార్టెంట్, బట్ అక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నాకు బాగా నచ్చింది అనమాట, ఫీజు గురించి కానీ ఇది కానీ. సో మనకి అక్కడ వీసా గురించి చెప్తున్నా అంటే యాక్చువల్గా మీకు ఫస్ట్ ఇయర్లో వెళ్తారు కదా బీఎస్లో, అప్పుడు మీరు టూరిస్ట్ వీసా కింద ఉంటారు. దాని తర్వాత మీకు టూరిస్ట్ వీసా నుండి స్టూడెంట్ వీసాకి వెళ్తారు. అప్పుడు మీరు సంవత్సరానికి 25,000 కట్టాల్సి వస్తుంది అనమాట, అంటే ప్రతి ఇయర్. ఇంకోటి చిన్నవి ఉంటాయి కదా అక్కడ, అంతే ఇంకా. సో
ఇక్కడ హాస్టల్ గురించి మాట్లాడితే హాస్టల్ కూడా అంటే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఆ కాలేజ్ది ఉండదు, అంటే బయట మీరు ఏ కన్సల్టెన్సీతో వెళ్తే అక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే అక్కడ అంటే మనం అక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు అబ్రాడ్ వెళ్తాం కాబట్టి మనకి ఏవో ప్రదేశాలు, కొండలు, వాటర్ ఫాల్స్ మనకు చూడాలనుకుంటాం అంతే కదా. కానీ ఏంటంటే అక్కడ ఒక రూల్ ఉంటుంది ఏంటంటే ఆ సిటీ ఉంది కదా, ఇప్పుడు దబావ్ సిటీ ఉంది, ఆ సిటీ దాటి అవతలకి పోకూడదు. సరే ఒకవేళ వెళ్ళారా, చిక్కితే సస్పెన్షన్. ఆ భయంతో మనం వెళ్ళాం. ఎందుకంటే చూడు ఏంటంటే చాలామంది కాలేజ్ చాలామంది వెళ్తారు తిరుగుతారు. వాళ్ళు ఏంటంటే ఆడ పోయి టైం బాగోకపోతే ఏదో అయింది కదా. ఆ రీజన్తోనే వాళ్ళు ఏమీ పెట్టలే. అవన్నీ ఏంటంటే మనల్ని అవాయిడ్ చేస్తారన్నమాట, ఎక్కడికి వెళ్ళకుండా. ఓకేనా. సో గైస్, మనం ఇప్పుడు క్లినికల్స్ గురించి మాట్లాడుకుందాం. మనల్ని హాస్పిటల్కి పంపరా, అసలు ఏం చేస్తారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. సో గైస్, యాక్చువల్గా ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్ లో యాజ్ ఇట్ ఈజ్ ఇండియాలో ఏం చేస్తారు అది కూడా అక్కడ కూడా చేస్తారు అనమాట. డెడ్ బాడీస్ దగ్గరికి, కెడావర్స్ దగ్గరికి తీసుకెళ్ళటం, అంటే ఇంకా అన్ని పార్ట్స్ అయితే మనకి చూపిస్తారు. మనతో పాటు ఇంకా మనకి ఎగ్జామ్ కూడా పెడతారు అనమాట. ఇంకా మీకు మైక్రోబయాలజీ ల్యాబ్ అన్ని ఉంటది అనమాట. సో గైస్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు అనమాట కొంచెం బాగా మీరు కష్టపడాలన్నమాట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీకు సెకండ్ ఇయర్ లో మొత్తం మీకు ఇంజక్షన్ చేయడం కానీ, క్యాన్లాస్ వేయటం కానీ అన్ని మీకు నేర్పిస్తారు. హిస్టరీ ఎలా తీసుకోవాలి మొత్తం నేర్పిస్తారు అనమాట. సో ఫస్ట్ సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ నుంచి మాత్రం అబ్జర్వర్షిప్ ఉంటుంది అనమాట. ఓకేనా. థర్డ్ ఇయర్ నుంచి మనకి హాస్పిటల్ కి అయితే పంపిస్తారు అనమాట. అబ్జర్వర్షిప్ అంటే హాస్పిటల్ కి ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్ కి మనకేంటంటే హాస్పిటల్ కి పంపిస్తారు. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మామూలుగా అక్కడ వెళ్తాం. మనం ఏంటంటే ఫోర్త్ ఇయర్ ఉంటారు కదా, ఫోర్త్ ఇయర్ వాళ్ళ కింద మనం ఉంటాం అనమాట. అంటే ఏమైనా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళతో వెళ్ళి మనం ఆ పేషెంట్ తో వెళ్ళి మనం మాట్లాడాలి, హిస్టరీ తీసుకోవాలి. అసలు నువ్వు అంటే ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏమేమి మందులు ఇస్తావు అని మనం వెళ్ళి రాసుకొని డాక్టర్కి చూపించాలన్నమాట. ఇంకోటి అక్కడ సర్జరీస్ ఉంటాయి, మళ్ళా మీకు ఇంజక్షన్స్ ఉంటాయి కదా, మళ్ళీ మీకు వ్యాక్సిన్స్ ఉంటాయి, పిల్లలకి వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని అంటే చిన్నవన్నీ థర్డ్ ఇయర్ లో నేర్పిస్తుంటారు అనమాట. ఓకేనా. సో అలాగానే మనకి ఫోర్త్ ఇయర్ మనకి క్లర్క్షిప్ అంటారు. సో ఇంకా ఫోర్త్ ఇయర్ అంటే ఇంకా ఫుల్ హాస్పిటల్ అనమాట. ఓకేనా. ఇంకా ఫోర్త్ ఇయర్ అయితే సబ్జెక్ట్ కి 2 months ఉంటాయి. 1 month స్కూల్కి వెళ్తాం, అంటే కాలేజ్కి వెళ్తాం, 1 month హాస్పిటల్కి వెళ్తాం. సపోజ్ సర్జరీ ఉంది, ఓకేనా. సర్జరీ సపోజ్ ఉంది కదా, కాబట్టి సో 1 month స్కూల్ అంటే కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ లో ఉంటుంది అన్నమాట. సర్జరీ అంటే ఏంటంటే కేసులు ఇస్తారు. ఓకేనా. ఆ కేసులు ఏంటంటే దాంట్లో మనకి ఏంటంటే మొత్తం మనకి నేర్పిస్తారు అనమాట. ఓకేనా. సర్జరీగా మనకి గౌన్ ఎట్లా వేసుకోవాలి, మళ్ళీ ఎన్జిటీలు ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా వేయాలి. ఇంకా అంటే సర్జరీ అంటే మొత్తం అంటే ఇంకా కేసు ఇస్తారు అనమాట. కేసులు మొత్తం మనం రాసుకోవాలన్నమాట. అది 1 month. ఇంకో 1 month హాస్పిటల్ పంపిస్తారు. అక్కడ మనం ఏమైనా ఆపరేషన్ జరిగితే మనం అక్కడ అసిస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. అక్కడ మన ఓన్ డ్రెస్సింగ్ మొత్తం అయితే చాలా బాగుంది అనమాట. అక్కడ మనకి ఫుల్ గా మనకి ఆపర్చునిటీస్ అయితే ఇస్తారన్నమాట. మనం నేర్చుకోవడం కానీ మనం అక్కడ చాలా చేయొచ్చు అనమాట. ఓబిగైని అంటావా, మనం అక్కడ లేబర్ రూమ్ లో అక్కడ కూడా మనం అసిస్ట్ చేస్తాం. ఫస్ట్ మనం అసిస్ట్ చేయాలి, తర్వాత మనమే చేస్తాం అనమాట డెలివరీస్. చాలా బాగుంటది. ఇంకా పిల్లలకి వ్యాక్సిన్స్ కూడా మేమే వేస్తాం. సో అయితే క్లినికల్స్ కూడా చాలా బాగుంది గైస్. ఓకేనా. క్లినికల్స్ గా చాలా బాగుంది. సో అంతేనంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అస్, అంతా మన మీద. అంటే నేర్చుకోవాలనుకుంటే చాలా నేర్చుకోవచ్చు, ఊరికే వెళ్తే ఇంకా ఊరికే అంతే ఉంటది. ఓకేనా. అంతా మన ఇంట్రెస్ట్ మీద బట్టి ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దవా ఒకటే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అంతా మీ ఇంట్రెస్ట్ అంతే. మీ ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారు, లేకపోతే లేదు. మీ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడైనా చదువుతారు, లేకపోతే లేదు. సో గైస్ ఇదనమాట. సో దవా కూడా ఒక హాస్పిటల్ ఉంది. సో దవాలో మొత్తం మనకి 5 హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి పంపిస్తుంటారు అనమాట. ఓకేనా. సో కొంచెం ఫ్యామిలీ లో కొంచెం ఖర్చు అయితే కొంచెం ఎక్కువ అవుతుంది, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి మనం. ఓకేనా. సో మీరు ఐ థింక్ అంతే. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడుగుతున్నాండి. ఓకేనా. బాయ్.